వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ టెట్ కోసం ఫాలో అవుతున్నారో, ఏపీ డిఎస్సి కోసం ఫాలో అవుతున్నారో వారికి తెలుగు కంటెంట్ విభాగంలో మీకు అందరికీ తెలుగు అభ్యర్థులవని, నాన్ తెలుగు అభ్యర్థులవని 30 మార్కుల విభాగంలో తెలుగు అనేది ఉంటుంది కదా. ఒకటి 30 మార్కులకి శిశు వికాసం అధ్యాపనం, మరో 30 మార్కులకి ఇంగ్లీష్, మరో 30 మార్కులకి తెలుగు ఉంటుంది కదా. ఈ 30 మార్కుల విభాగంలో కంపల్సరిగా తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. శతకములు, వాటి రచయితలు, వారి కాలం, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రావచ్చు, లేదా డైరెక్ట్ బిట్ అయినా రావచ్చు. సాధారణంగా జతపరచండి అన్న రూపంలో ఇలాంటి బిట్లు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఈ తెలుగు వాచకముల్ని పక్కనే పెట్టుకొని ఈ 5 తెలుగు వాచకముల నుంచి ఉన్నటువంటి ఈ శతక పద్యములని, అంటే శతకములని, వాటి కర్తలని, వారి కాలాల్ని నేను ఇక్కడ ఒక జాబితా రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను. దీనిని, ఈ వీడియోని చివరి వరకు చూడండి. కంపల్సరిగా ఒక బిట్టు మీ దగ్గర ఉంటుంది. ఇకపోతే మొదటిగా చూడండి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల శతక కవులు, వారి కాలం, వారు రచించినటువంటి శతకములు వరుస క్రమంలో అందించడం జరిగింది. ఇలా వరుస క్రమంలో మీకు ఎక్కడ కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా లభించవు, ఒకసారి చూసుకోండి. సుభాషిత త్రిశతిని సంస్కృత భాషలో ఎవరు రచించారండి? సుభాషిత త్రిశతిని సంస్కృత భాషలో భర్తృహరి గారు రచించారు. భర్తృహరి గారు, ఇది ఒక శతక గ్రంథం సుభాషిత త్రిశతి. మరి భర్తృహరి గారు సుభాషిత త్రిశతిని ఏ కాలంలో వెలువరించారు అంటే 7వ శతాబ్దంలో అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం. దాని తర్వాత 13వ శతాబ్దం, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో 2 శతకములు వచ్చాయి. 13వ శతాబ్దంలో 2 శతకములు ఉన్నాయి. వాటిలో ఒకటి కృష్ణ శతకం. కృష్ణ శతకంని తిక్కన గారు రచించారు. ఆంధ్ర మహాభారత కవిత్రయం, తెలుగు కవిత్రయం ఎవరైతే ఉన్నారో ఈ తెలుగు కవిత్రయంలో 2వ కవి తిక్కన సోమయాజి గారు 13వ శతాబ్దంలో కృష్ణ శతకంని వెలువరించారు. మరి అదే 13వ శతాబ్దంలో తెలుగు వారందరికీ సుపరిచితమైనటువంటి సుమతి శతకం అనేది వచ్చింది. రచయిత బద్దెన గారు. 13వ శతాబ్దం, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో సుమతి శతకం అనేది వచ్చింది. దీని రచయిత బద్దెన. ఇకపోతే 15వ శతాబ్దంలోను, అలాగే 15వ శతాబ్దపు చివరి అంకంలోను 2 శతకములు వచ్చాయి. ఒకటి నారాయణ శతకం. నారాయణ శతకంని ఎవరు రచించారండి అంటే బమ్మెర పోతన గారు రచించారు. నారాయణ శతకంని బమ్మెర పోతన గారు రచించారు. నారాయణ శతకం ఎవరు రచించారండి? బమ్మెర పోతన. ఎప్పుడు రచించారు? 15వ శతాబ్దంలో. మరి బమ్మెర పోతన గారి నారాయణ శతకం తర్వాత వెంకటేశ శతకం అనేది 15వ శతాబ్దపు చివరి అంకంలో, 16వ శతాబ్దపు ప్రథమ అంకంలో వచ్చింది వెంకటేశ శతకం. ఈ వెంకటేశ శతకంని రచించిన వారు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు. చూడండి, 13, 15 శతాబ్దాలలో వచ్చినటువంటి శతకములు ఇక్కడ కవర్ అయ్యాయి. 13వ శతాబ్దము, 15వ శతాబ్దము
13వ శతాబ్దంలో 2 శతకములు వచ్చాయి. కృష్ణ శతకం, సుమతి శతకం. 15వ శతాబ్దంలో 2 శతకములు వచ్చాయి. నారాయణ శతకం, వెంకటేశ శతకం. నారాయణ శతకం పోతన గారు రచిస్తే వెంకటేశ శతకంని తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు రచించారు. తర్వాత 16వ శతాబ్దంలో మరో 2 శతకములు వచ్చాయి. 16వ శతాబ్దంలో మరో 2 శతకములు వచ్చాయి. అవి భాస్కర శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం. భాస్కర శతకం మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం 16వ శతాబ్దంలో వచ్చినటువంటి శతకములు. భాస్కర శతకం ఎవరు రచించారు అంటే సుమతి శతకం తర్వాత భాస్కర శతకం అనేది వచ్చింది. భాస్కర శతకంని మారది వెంకయ్య గారు రచించారు. భాస్కర శతకంని మారది వెంకయ్య గారు రచించారు. మీకు తెలిసిందే శ్రీకాళహస్తీశ్వర శతకంని ధూర్జటి కవి రచించారు. ధూర్జటి కవి రచించారు. మరి అదే 16వ శతాబ్దపు చివరి అంకంలో 17వ శతాబ్దపు ప్రథమ అంకంలో కుమార శతకం లేదా కుమారి శతకం అనేది వచ్చింది. ఇది కూడా తెలుగు వారందరికీ కూడా సుపరిచితమైనటువంటి శతకం. కుమార శతకం లేదా కుమారి శతకం పక్కి అప్పల నరసింహం గారు రచించారు. అంటే 16వ శతాబ్దంలో 2 వచ్చాయి. 16వ శతాబ్దపు చివరి అంకం, 17వ శతాబ్దపు మొదటి అంకంలో కుమార శతకం లేదా కుమారి శతకం అనేది వచ్చాయి. ఈ రెండు శతకములు కూడా 16వ శతాబ్దపు చివరి అంకంలో, 17వ శతాబ్దపు మొదటి అంకంలో వచ్చాయి. అంటే 16వ శతాబ్దము మరియు 16వ శతాబ్దపు చివరి అంకంలో 3 శతకములు వచ్చాయి. ఇక 17వ శతాబ్దంలో మరో 3 శతకములు వచ్చాయి. 17వ శతాబ్దంలో మరో 3 శతకములు వచ్చాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి వీరకాళికాంబ శతకం, దాశరథి శతకం, గువ్వల చెన్న శతకం. 17వ శతాబ్దపు శతకములు. 17వ శతాబ్దపు శతకములు ఇవి 17వ శతాబ్దం కాలానికి చెందినటువంటి శతకములు. వీరకాళికాంబ శతకంని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రచించారు. దాశరథి శతకంని కంచెర్ల గోపన్న గారు రచించారు. గువ్వల చెన్న శతకంని గువ్వల చెన్నడు రచించాడు. ఇక్కడ అభ్యర్థులు చూడొచ్చు. సుమతి శతకం మొదటి నీతి శతకం సుమతి శతకం, తర్వాతి నీతి శతకం భాస్కర శతకం, తర్వాతి నీతి శతకం కుమారి లేదా కుమార శతకం. దాని తర్వాత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు వీరకాళికాంబ శతకం, దాశరథి శతకం, గువ్వల చెన్న శతకం. ఇవి 17వ శతాబ్దానికి చెందినవి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తర్వాత వస్తాడు యోగి వేమన. ఇక్కడ ఈ 3 శతకముల గురించి చెప్పుకోవలసి ఉంటుంది. 18వ శతాబ్దము ప్రథమాంకంలో అంటే 17వ శతాబ్దపు చివరి అంకంలో 18వ శతాబ్దపు ప్రథమాంకంలో వేమన శతకం అనేది వచ్చింది. వేమన శతకం, యోగి వేమన గారి వేమన శతకం అనేది వచ్చింది. దాని తర్వాత 18వ శతాబ్దంలో సుభాషిత రత్నావళి, తరిగొండ నృసింహ శతకం వచ్చాయి. అంటే 18వ శతాబ్దంలో మొదట వేమన శతకం, తర్వాత సుభాషిత రత్నావళి, ఆ తర్వాత తరిగొండ నృసింహ శతకం అనేవి వచ్చాయి. యోగి వేమన గారి వేమన శతకం, సుభాషిత రత్నావళి రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి, తరిగొండ నృసింహ శతకం రచయిత్రి తరిగొండ వెంగమాంబ. ఈ 3 శతకములు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 19వ శతాబ్దంలోకి వెళ్తే 19వ శతాబ్దంలో 2 శతకములు వచ్చాయి. 2 శతకములు ఉన్నాయి. కుప్పస్వామి శతకం, విద్యార్థి శతకం. 19వ శతాబ్దంలో 2 శతకములు ఉన్నాయి. కుప్పస్వామి శతకం, విద్యార్థి శతకం.
కుప్పస్వామి శతకం, విద్యార్థి శతకం. ఈ రెండు కూడా 19వ శతాబ్దానికి చెందినటువంటి శతకములు. చాలా సందర్భాల్లో టైపింగ్ మిస్టేక్ పడింది, శతాబ్దంకి శతకం అని పడ్డాయి, ఒకసారి చూసుకోండి. కుప్పస్వామి శతకం 19వ శతాబ్దంలో వచ్చింది, విద్యార్థి శతకం కూడా 19వ శతాబ్దంలో వచ్చాయి. అంటే ఏ శతాబ్దాల్లో ఏ శతకాలు వచ్చాయో గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. కుప్పస్వామి శతకం ఎవరు రచించారు? త్రిపురనేని రామస్వామి చౌదరి రచించారు. త్రిపురనేని గోపీచంద్ గారి నాన్నగారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు హేతువాద రచయిత. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కుప్పస్వామి శతకంని రచించారు. విద్యార్థి శతకంని 19వ శతాబ్దంలో గరికపాటి మల్లావధాని గారు రచించారు. ఇప్పుడు 20వ శతాబ్దంలో చాలా శతకములు వచ్చాయి. ఇప్పుడు వీటిని చూద్దాం. ఇవన్నీ కూడా 20వ శతాబ్దంలో వచ్చినటువంటి శతకములు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి 20వ శతాబ్దం నాటి శతకములు. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నుంచి బిట్స్ ఒకవేళ వస్తే చాలా మంది తప్పు పడతారు కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. 20వ శతాబ్దంలో వెంకటాద్రీశ్వర శతకం అనేది వచ్చింది. వెంకటాద్రీశ్వర శతకం ఎవరు రచించారు అని బిట్టు వస్తే గాడేపల్లి సీతారామమూర్తి. గాడేపల్లి సీతారామమూర్తి వెంకటాద్రీశ్వర శతకం రచించారు. మరి భక్త చింతామణి శతకం ఎవరు రచించారు? భక్త చింతామణి శతకం ఇది కూడా 20వ శతాబ్దంలో వచ్చింది. 20వ శతాబ్దంలో మొత్తం ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి కదా. మొదట ఒక 5 చూద్దాం. 20వ శతాబ్దంలో వచ్చినటువంటి మొదటి 5 శతకములు చూద్దాం, తర్వాత 4 చూద్దాం. ఇక్కడ చూడండి, విద్యా శతకం ఎవరు రచించారు? విద్యా శతకం అని వచ్చేటప్పటికి పెరుమాళ్ళ మునెప్ప. పెరుమాళ్ళ మునెప్ప. హరిహరనాథ శతకంని ఎవరు రచించారు? హరిహరనాథ శతకం షేక్ మహమ్మద్ హుస్సేన్. షేక్ మహమ్మద్ హుస్సేన్. వెంకటాద్రీశ్వర శతకంని ఎవరు రచించారు? వెంకటాద్రీశ్వర శతకంని గాడేపల్లి సీతారామమూర్తి గారు రచించారు. భక్త చింతామణి శతకం దీన్ని ఎవరు రచించారు? వసురాయ కవి వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవిని షార్ట్ కట్ లో వసురాయ కవి అని చెప్పి అంటారు. తర్వాత తెలుగు పూలు శతకం ఎవరు రచించారు? తెలుగు పూలు శతకంని నార్ల చిరంజీవి గారు రచించారు. నార్ల చిరంజీవి గారు. ఓకేనా? నార్ల చిరంజీవి గారు రచించడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. విద్యా శతకం రచయిత పెరుమాళ్ళ మునెప్ప. విద్యా శతకం ఎవరు రచించారండి? పెరుమాళ్ళ మునెప్ప. హరిహరనాథ శతకం. హరిహరనాథ శతకంని ఒక ఇస్లాం శతకకర్త రచించాడు, షేక్ మహమ్మద్ హుస్సేన్. హరిహరనాథ శతకం షేక్ మహమ్మద్ హుస్సేన్. బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వెంకటాద్రీశ్వర శతకం గాడేపల్లి సీతారామమూర్తి. భక్తి చింతామణి శతకం వడ్డాది సుబ్బారాయ కవి లేదా వసురాయ కవి. తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి. తెలుగు పూలు నార్ల చిరంజీవి. మరి తెలుగు బాల కరుణశ్రీ. ఇవి చూడండి, మళ్ళొక 6 20వ శతాబ్దంలో ఉన్నాయి. ఇంతకుముందు ఒక 5 చూసాము, 1, 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళీ 6 చూద్దాం. తెలుగు బాల శతకంని ఎవరు రచించారు? కరుణశ్రీ గారు. తెలుగు పూలు నార్ల చిరంజీవి. తెలుగు పువ్వులు చిరంజీవి. తెలుగు బాల కరుణశ్రీ. కరుణశ్రీనే జంధ్యాల పాపయ్య శాస్త్రి. అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. దాని తర్వాత నగజ శతకంని ఎవరు రచించారు? నగజ శతకం
చుక్కాకోటి వీరభద్రమ్మ నగజ శతకంని చుక్కాకోటి వీరభద్రమ్మ గారు రచించారు. హితోక్తి శతకంని ఎవరు రచించారు? హితోక్తి జవాబు గద్దల శామ్యూల్. హితోక్తి శతకం రచయిత గద్దల శామ్యూల్. మనుల మూట శతకంని ఎవరు రచించారు? మనుల మూట జవాబు మాచిరాజు శివరామరాజు. మాచిరాజు శివరామరాజు. మళ్ళీ చూడండి, తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి, తెలుగు బాల శతకం కరుణశ్రీ, నగజ శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ, హితోక్తి శతకం గద్దల శామ్యూల్, మనుల మూట శతకం మాచిరాజు శివరామరాజు. సో మాచిరాజు మనుల మూట, మాచిరాజు మనుల మూట. వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం రచించారు. వరదరాజ నరసమ్మ, నరసమ్మ వరదరాజ. మిత్ర సాహస్త్రి శతకం, మిత్ర సాహస్త్రి శతకం కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్త్రి శతకంని కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, సూక్తి సుధాలహరి శతకంని ఎవరు రచించారు? 21వ శతాబ్దంలో ఈ 2 శతకములు వచ్చాయి. జండామాన్ ఇస్మాయిల్, జండామాన్ ఇస్మాయిల్ అనేటటువంటి ఇతడు 21వ శతాబ్దంలో 2 శతకముల్ని వెలువరించారు. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర శతకం, సూక్తి సుధాలహరి శతకం. సో ఇప్పుడు మీరు ఎలా నేర్చుకుంటారు, వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడులాగే ఇప్పుడు ముందు ఏ శతకంని ఎవరు రచించారు అనేది ముందు చదువుకోండి. దాని తర్వాత ఏ శతాబ్దంలో ఏ శతకాలు వచ్చాయి అనేది తర్వాత గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ముందు ఏ శతకంని ఎవరు రచించారు అనేది ముందు చదువుకోండి. దాని తర్వాత ఏ శతాబ్దంలో ఏ శతకాలు వచ్చాయి అనేది తర్వాత చదువుకోండి, సరిపోతుంది. మొత్తం ఇక్కడ ఎన్ని ఇచ్చాను? 30 శతకములు ఇచ్చాను. 30 శతకములు, వాటి కాలం, వాటి రచయితలు ఇచ్చాను. ఈ వీడియోలో మీకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి శతకములు, వాటి రచయితలు, వాటి కాలాలు ఇచ్చాను కదా. వీటిని బాగా స్టడీ చేస్తూ ఉండండి. ఈరోజు సాయంత్రం మరో అంశంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.